ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి ఓడా క్లాస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. విద్యా గురువుగా మీరైతే అంటే అకాడమిక్ లెక్చరర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. గ్రేటర్ బెంగళూరు ఏరియాలో ఉంటుందన్నమాట ఈ యొక్క వేకెన్సీ. 12 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి 43 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే ఒక మెంటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది, అకాడమిక్ మెంటర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది కాబట్టి లింక్డ్ఇన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. సో నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసి అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే అప్లై చేసుకోవాలి. అలాగే ఇక్కడ రెజ్యూమ్ అనేది మీరు లాస్ట్ 6 months లేదా 3 months అప్డేట్ అయిన రెజ్యూమ్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది అనూష హెచ్ఎస్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో హెచ్ఆర్ వ్యాపార భాగస్వామి అనమాట. ఎంబీఏ ప్రతిభ సముపార్జన అండ్ ప్రజల వ్యూహ నిపుణుడిగా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ వివరణ, మనం ఎవరు, ఓడా క్లాస్ అనేది K10 విద్యార్థులకు తరగతులను అందించే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. మరియు ఎకనామిక్ టైమ్స్ ద్వారా అత్యంత వినూత్నమైన ఎడ్టెక్ స్టార్ట్అప్ అవార్డును గెలుచుకుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మేము ఏ అవకాశాలను అందిస్తున్నాము అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగిందనమాట. ఆన్లైన్ విద్య అనేది లభిస్తుంది మీకు. సో వచ్చే ఏడాది అత్యంత అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అనమాట ఇది. ఇంటర్నెట్ ప్రారంభం అనేది కూడా ఇవ్వడం జరిగింది. అత్యంత అధునాతన సాంకేతికతలో ఈ రంగంలో ఒక కొత్త ప్రారంభం అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ద్వంద్వ ఉపాధ్యాయ నమూనా మొత్తం విద్యలో పిల్లలకు మద్దతు ఇవ్వడం మంచిదన్నమాట. కీలక బాధ్యతలు వచ్చేసరికి లీడ్ కన్వర్షన్, మార్కెటింగ్ లేదా అవుట్ రీచ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన లీడ్ను సంప్రదించి వారిని అనుసరించండి మరియు వారిని చెల్లింపు కస్టమర్లుగా మార్చండి అనేసి చెప్పడం జరుగుతుంది. కౌన్సిలింగ్ మరియు ఉత్పత్తి డెమో అనమాట. ఇక్కడ ఏంటంటే విద్యార్థి అభ్యాస అవసరాలను అర్థం చేసుకునే విధంగా ఉండాలి మరియు ఉత్పత్తి డెమోలు మరియు విద్యా కౌన్సిలింగ్ సెషన్లకు అందించే విధంగా ఉండాలన్నమాట. సెల్ఫ్ టీచింగ్ అనమాట. అవకాశాలను దీర్ఘకాలిక అభ్యాసకులుగా మార్చడానికి ఆకర్షణీయమైన అందించే విధంగా ఉండాలన్నమాట. లక్ష్య సాధన వచ్చేసరికి నెలవారీ ఆదాయం మరియు మార్పిడి లక్ష్యాలను చేరుకోండి మరియు అధిగమించండి అనేసి ఇవ్వడం జరిగింది. CRM నిర్వహణ వచ్చేసరికి CRM సాధనలను ఉపయోగించి మీ రోజువారీ కాళ్ళు, లీళ్లు మరియు ఫాలోఅప్లను ట్రాక్ చేసే విధంగా ఉండాలి మరియు నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలి. కస్టమర్ సంబంధం అనమాట. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోండి మరియు నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. నైపుణ్యాలు మరియు అర్హతలు అనమాట. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. MBA అనేది ఒక ప్లస్ కానీ తప్పనిసరి కాదనమాట. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే లక్ష్యంతో నడిచే వాతావరణంలో అధిక శక్తి, స్వీయ ప్రేరణ మరియు నమ్మకం అనేది అవసరం. బలమైన ఒప్పించే మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలు అనేవి చాలా అవసరం. వారానికి 6 రోజులు మాత్రమే పనిచేయడానికి ఇష్టపడేవారు కావాలన్నమాట. స్థానం వచ్చేసరికి బెంగళూరులో ఉంటుంది. కంపెనీ వచ్చేసరికి పూర్తి సమయం ఫ్రెషర్ అయితే కావాలన్నమాట. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షిఫ్ట్ అనేది ఉంటుంది. పని దినాలు సోమవారం నుండి శనివారం వరకు ఉంటాయి. ఆదివారం సెలవు అనమాట. జీతం వచ్చేసరికి 6 LP అంటే పర్ మంత్ 50K వరకు కూడా మీకు వస్తుంది. సో ప్రారంభం వెంటనే జాయిన్ అయ్యేవారు కావాలి. భాష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నిష్ణాతులుగా ఉండాలన్నమాట. అనుభవం అనేది ఎటువంటిది అవసరం లేదు. 0 నుంచి 2 సంవత్సరాల అనుభవంతో సరిపోతుంది. ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసే ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.